పిఎంసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కన్యా రాశి మరి యొక్క గురుగ్రహ సంచారం అనేటటువంటిది మే 1, 2024 సంవత్సరం నుంచి మేషరాశి నుంచి ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశి సంచారం చేయడం జరుగుతుంది. సర్టిఫికేట్స్ కానీ ఆస్తులు కానీ రావడం అనేటటువంటి జరుగుతుంది. కాలేజీలో మీరు చదువుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే విద్యార్థులంతా కూడా నిర్లక్ష్యం చేస్తారో అటువంటి వాళ్ళంతా కూడా ఎన్నో వందల సంవత్సరాల తర్వాత, ఎన్నో పదుల సంవత్సరాల తర్వాత చదివినటువంటి వాళ్ళంతా కూడా ఎవరైతే ఈ యొక్క కన్యా రాశిలో ఉంటారో అటువంటి వాళ్ళకి చక్కగా శుభమైనటువంటి ఫలితాలు రావడం అండ్ ఎడ్యుకేషన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ కన్యా రాశి వాళ్ళకి ఆలోచన అనేటటువంటి చాలా తక్కువగా ఉంటుంది. బుద్ధిబలం ఎక్కువ, స్థిరత్వం తక్కువ అని చెప్తాం. కాబట్టి ఆ స్థిరత్వ లోపం వలన మంచి వాళ్ళని మీరు వదిలేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అన్నీ కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా మీ సొంత డెసిషన్స్ తీసుకుంటూ అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఆ తర్వాత ఏమీ లేదంటూ మీకు మదన పడుతూ ఈ విధంగా అనేకమైనటువంటి వాళ్ళంతా కూడా ఈ కన్యా రాశిలో ఉండడం జరిగింది. కాబట్టి ఈ కన్యా రాశి వారికి డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇమీడియట్గా పెట్టండి. ఆ తర్వాత ఈ ధాన్యాలు అన్ని వత్తులు ఇలాంటివన్నీ కూడా పూజా సంబంధమైనటువంటి వ్యవహార వస్తువులన్నీ కూడా మీరు వ్యాపారాలు చేయడం చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఈ యొక్క భార్య భర్తల మధ్య వితండ బాధలు జరిగి విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కోర్టు గొడవలు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులకి మీరు చక్కటి భవిష్యత్తు మీకు కనబడుతోంది. చక్కగా మీరు కనుక చదివితే ఎటువంటి ఐఐటి ర్యాంక్ అయినా సరే, ఎటువంటి యూపీఎస్సీ అయినా సరే దాన్ని పగలగొట్టేసేటటువంటి ఆత్మస్థైర్యం మీ టీచర్లు మీకు ఈ వారంలో ఇస్తారు. కాబట్టి ఈ కన్యా రాశి వారు న్యాచురల్గా వీళ్ళు కొంచెం మైజర్స్ అనమాట. దే ఆర్ నాట్ స్పెండ్ థ్రిఫ్ట్స్. కాబట్టి ఈ పిసరాతనాన్ని వదిలేసి మీరు దాన ధర్మాలు బాగా చేయండి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కనుక చేసుకున్నట్లయితే ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే అండ్ రాజకీయ రంగాలలో ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు చక్కటి మెరుగైనటువంటి ఫలితాలను మీరు చూపించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క బలుపుని పులుసుని అంతటినీ కూడా వీళ్ళు తీసేయడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ వారం మీ యొక్క ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. అంటే సృజనాత్మకంగా నేను వెళ్ళాలి, ఒక పద్ధతిలో నేను వెళ్ళాలి, ఒక డిసిప్లిన్గా వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన విధానం ఈ కన్యా రాశి వారికి కలుగుతుంది. కాబట్టి కన్యా రాశి దంపతులు ఒకే ఊరిలో ఉన్నప్పటికీ వేరే వేరేగా ఉండడము ఇవన్నీ కూడా చేస్తారు. అవన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్ అనేటటువంటిది వస్తాయి. మరి ఇంకా డెవలప్డ్ కనుక వెళ్ళినట్లయితే మరి కన్యా రాశి వాళ్ళు కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కేవలం 1 సంవత్సరంలోనే అనేకమైనటువంటి సమస్యలు, ఆరోగ్య సమస్యల వల్ల కానీ లేకపోతే ఇతరత్ర ఇగో వాటి వల్ల కానీ మరి ఈ గొడవలు పెట్టుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మెడికల్ టెస్టుల ద్వారా కానీ లేకపోతే పెద్ద మనుషుల మీటింగ్ వల్ల కానీ వాళ్ళ సమస్య అనేటటువంటిది దంపతుల సమస్య అనేటటువంటిది పరిష్కృతం అవడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట పుష్కలంగా. అదేవిధంగా ఈ కన్యా రాశి వారికి చక్కగా రెమెడీస్ ఏంటంటే ఈ కన్యా రాశి వారికి మనము కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చేయండి. కేతుకు కిలోంపావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయండి సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే గణపతికి గరిక గడ్డితో మీరు చక్కగా ఆరాధన చేయండి సోమవారం నాడు. ఓం గణేశాయ నమః అని మంత్రంతో తర్వాత కుడుములు ఇవన్నీ కూడా పెట్టండి, లడ్డూలు ఇవన్నీ తీపి బూందీని వినాయకుడికి సమర్పించి పేదవాళ్ళందరికీ దానం చేయండి. ఈ విధంగా చేసినట్లయితే ఈ వారం చాలా బాగుంటుంది.